హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇవాళ పిఠాపురం వర్క్ అయితే స్టాప్ చేసామండి. స్టాప్ చేసింది మళ్ళీ అయితే మొదలెట్టాం. చూడొచ్చు గదులకైతే అపాక్సీ పెట్టాలి మొత్తం బిల్డింగ్ అంతానే. చూసారు కదండి, మొత్తం అంతా అపాక్సీ అయితే పెట్టాలి మొత్తం అన్ని గదులని. బాత్రూంలో కూడా చిన్న హోల్ అయితే తీయాలండి, జాలిపేటు నీరు వెళ్ళేది. చూడొచ్చు మొత్తం బిల్డింగ్ అంతానే. ఇంకా గ్రాండ్ గుమ్మాలు అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. దానికి మొక్క అయితే పెట్టాలి. ఆ మొక్కడైతే ఫినిషింగ్ అయిపోయినట్టే, ఇంకేం లేవు. ఇంకా కిచెన్లో షెల్ఫ్లో వదిలేసాం కదండి, ముందు వీడియో చూడొచ్చు మీరు, షార్ట్స్లో ఉంటుంది. అయితే ఆ షెల్ఫ్లో అయితే వదిలేసాం, ఆ షెల్ఫ్లో అయితే వేస్తామండి. ఈ పిన్నులకి అయితే ఇలా బాక్స్ అయితే ఇచ్చామండి. బాక్స్ కింద కిచెన్లో అయితే ఈ షెల్ఫ్ అయితే మొత్తం నిలబెట్టేసామండి. మొత్తం ఒక అంగుళన్నర అయితే నిలబెట్టామండి. స్టెప్ ఎడ్జ్ ఎక్కువ కాదు. బాస్కెట్లు కట్టించుకున్నప్పుడు చెక్క అయితే తడిసిపోకుండా ఉంటుందండి, అలా కట్టుకోవడం వల్ల ఎత్తు. మీ ఏరియాలో అయితే ఏం చేస్తారో అయితే కామెంట్ అయితే చేయండి. కొన్ని దిక్కులను అయితే మేము అయితే ఒక టైల్ మందం అయితే లేపుతాం, ఇక్కడైతే ఒక అంగుళన్నర అయితే లేపాం. ఇక్కడైతే టైల్ మందం పెడతా అంటే వద్దన్నారు. ఇక్కడ టీవీ రై చూసారు కదండి, కింద అయితే వైట్ అయితే వేయాలి. ఇవాళ వర్క్ అయితే ఇదండి. బయట బాత్రూమ్ కూడా ఉందండి, బయట బాత్రూమ్ ఫ్లోర్ కూడా వేయాలి. కుదిరితే అది వేస్తాం. నాకు మధ్యాహ్నం నుంచి చిన్న పని ఉందని చెప్పేసి ముందు మెయిన్ టాస్క్ అయితే ఇది పెట్టుకున్నాం. ఇంకా ఇది చూడొచ్చు, ఫిక్సింగ్ అయితే అయిపోయింది, క్లీన్ అయితే చేసేస్తున్నారు సీన్ గారు. ఇంకా చూడొచ్చు మొత్తం టోటల్ ఫిక్సింగ్ అయితే అయిపోయిందని షెల్ఫ్లన్నీ చూడొచ్చు. మేము దానికి వైట్ మొక్క బదులు సిమెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తామండి. అందులో చీమల కట్ట అయితే పట్టవు, అలా ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల మొక్క అయితే చీమలు అయితే తినేస్తుంటాయి. ఇంక ఇదైతే అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందని చూడొచ్చు. సైడ్ అయితే లోపలైతే వైట్ వేసాం, చుట్టూ ఏమో బ్లాక్ వేసాం. ఇంకా దీనికైతే ఉండిపోయింది పెండింగు, ఇంకా అది వేయాలి. ఇంకా పైన కూడా వేయాలండి. ఈ పైన ఇప్పుడు చూడండి, పైన కూడా అయితే వేసేసాం. బ్లాక్ అయితే వేసామండి, బ్లాక్ టైలు డిజిటల్ బ్లాక్ అని చెప్పేసి అవి తెచ్చి వేసాం. గ్రానైట్ వేయలేదు, షేప్లు ఉన్న వల్ల ఆ షేప్లు కటింగ్ వచ్చి ఇది గ్రానైట్ అయితే నీట్గా ఉండదు. ఇంకా చూడొచ్చు కిచెన్ అయితే ఫుల్గా అయితే క్లీన్ అయితే చేసిన తర్వాత లుక్ అయితే ఎలా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు కిచెన్లో పెండింగ్ కూడా అయిపోయింది, వాల్స్ పెండింగు. ఇది కూడా అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందని ఆశిదారా. ఇంక ఇది వేయాలని చెప్పాం కదండి, నెక్స్ట్ అయితే ఇది వేయాలి. బయట బాత్రూమ్ ఫ్లోర్ ఉందని చెప్పాం కదండి, అయితే ఈలోపు ఎపాక్సీ డబ్బా అయితే ఓపెన్ చేసాం. ఇందులో ఎపాక్సీలో మెరుపులు విడిగా అయితే కొనుక్కుని మిక్స్ అయితే చేసి పెడుతున్నామండి. ఇది స్టీల్ గ్రే 2 పీసులు అయితే ఇచ్చారు. ఇది 3 కాంపౌండ్ వీబాండ్ వాళ్ళు తీసుకున్నామండి మేము. వీబాండ్ అయితే ఎక్కువ అయితే వాడుతున్నాం మేము, ఎక్కువ వీబాండ్ బాగుంటుందండి శుభ్రం చేయడానికి కూడా, చాలా నీట్గా అయితే శుభ్రం అవుతుంది, క్లీన్ చేయడానికి అయితే ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు స్టీల్ గ్రే 3 కాంపౌండ్ మెటీరియల్ అయితే తీసుకున్నాం. ఇంకా ఎపాక్సీ అయితే మనోడు పెట్టేస్తున్నారు సీన్ గారు. ఇంకా దీనికైతే చూడండి, దీనికి కూడా వేస్తాం టైల్స్, టీవీ ర్యాక్ కూడా. ఇంకా బాత్రూమ్ నుంచి అయితే మావాడు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. చూడొచ్చు ఇది స్టీల్ గ్రే వల్ల మీకు పెట్టకపోయినా ఒకలా అంత ఉంటుందండి. జాయింట్లు అయితే బ్లాక్గానే అంతే. అవి మీకు డైరెక్ట్గా దగ్గరికి అయితే చూపిస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. చూడండి దగ్గరికి పెడుతున్నాను, దగ్గర పెట్టినా కూడా మీకు బ్లాక్గానే అనిపిస్తుంది, పెట్టలేనట్టు ఉంటుందండి. చూడొచ్చు ఇంక ఇదే అండి. ఇంకా ఇవాళ అయితే 2 గదులు అయితే అయినాయి. చూడొచ్చు టీవీ రాయి కింద వైట్ వేస్తామని చెప్పాం కదండి, ఇలా వైట్ అయితే వేసాం. చూడొచ్చు మీరు, వైట్ అయితే వేసాం. ఇంక ఈ రూమ్ కూడా మా వాడు క్లీన్ అయితే చేస్తున్నారు ఎపాక్సీ పెట్టడానికి. ఆ రూమ్ అయితే అయిపోయింది, దీనికి ఎపాక్సీ పెట్టాలి. ఇంకా నేను కిచెన్లోని షేప్ రాయి వేద్దామని చెప్పేసి షేప్ రాయి అయితే కోసానండి. దీనికైతే పాలిష్ అయితే పడుతున్నాను. పాలిష్ పట్టేసి షేప్ రాయి అయితే బిగించాలండి. ఇంకోటి షేప్ రాయి అయితే ఇలా బిగించాం, నీళ్ళు అయితే సైడ్ అయితే తోలకుండానే. చూడొచ్చు షేప్ రాయికి సపోర్ట్ లోపలికి గోడ లోపలికి అయితే పెట్టామండి. ఇంకా గదిలో మెరుపులు అయితే వేసామండి, ఇందులో చమ్కీ మిక్స్ చేసాం. చూడొచ్చు చమ్కీ ఎలా ఉంటుందో. విడిగా అయితే మెరుపులు తెచ్చారండి వీళ్ళు, డైరెక్ట్ మిక్స్ అయింది కాదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల అయితే మా ఛానల్కి అయితే బూస్ట్ అప్ ఉంటుందండి. ఇలాంటి వీడియోలు అయితే మరిన్ని అయితే చేయగలుగుతాం మనం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే టోటల్ మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్కి టైల్స్ వేయడానికి ఎంత అయింది, టైల్స్ కొనడానికి ఎంత అయింది, ఎన్ని రోజులు పట్టింది అయితే మేము అయితే లాంగ్ వీడియో అయితే ఒకటి చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు వరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు.